కాంగ్రెస్ పార్టీ జాతీయ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కలిసి కేక్ కట్ చేసి టపాసులు కాల్చి స్వీట్లు తినిపించుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా కలిసి కేక్ కట్ చేసి టపాసులు కాల్చి స్వీట్లు తినిపించుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నాంపల్లి మండల పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల నాయకులంతా కలిసి నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం నాంపల్లి మండల మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య సత్యన్యూస్తో మాట్లాడుతూ నాంపల్లి మండలం 32 గ్రామ పంచాయతీలు కలిగిన అతిపెద్ద మండలమని, నాంపల్లి మండలం నుండి జిల్లా కేంద్రానికి చుట్టుపక్కల పట్టణ కేంద్రాలకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున సరైన అత్యవసర సమయంలో చికిత్స కొరకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని, ఇదే విషయాన్ని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నాంపల్లి మండలంలో అన్ని వసతులు కలిగిన 100 పడకల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎరెడ్ల రఘుపతిరెడ్డి, పెద్దిరెడ్డి రాజు, సంజీవరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు గఫర్, గజ్జల శివరెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నేతాల కొండల్, మాజీ సర్పంచ్ మల్గిరెడ్డి చంద్రారెడ్డి, వీరమల్ల సందీప్ గౌడ్, కోరె యాదయ్య, త్రివేణి సంఘం చైర్మన్ ఈద శేఖర్, సింగిల్ విండో వైస్ చైర్మన్ దండిగ సత్తయ్య, డైరెక్టర్ తిరుమణి సత్యనారాయణ, మాజీ ఉప సర్పంచులు ఎదుళ్ల రాములు, సంగెం గణేష్, మైనార్టీ నాయకులు చాంద్ పాషా, నాంపల్లి టౌన్ శాఖ పానగంటి వెంకటయ్య, నిమ్మల వెంకటరెడ్డి, దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి, కస్తూరి గోవర్ధన్, యూత్ కాంగ్రెస్ సభ్యులు గాదెపాక నాగరాజు, కాంగ్రెస్ నాయకులు కుందారపు వెంకటయ్య, మారపాకుల కొండలు, నారోజు ఆచారి, మహిళా కాంగ్రెస్ నాయకులు బిరుదోజు యాదమ్మ, సబ్బి అరుణ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆయన గీత అన్న గీతాడు. దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు. తెలంగాణ ప్రకటించిన సోనియమ్మ నీకు పాత్ర పోషించిన శ్రీమతి సోనియా గాంధీ గారికి నా తరఫున, తెలంగాణ సమాజం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 4 కోట్ల మంది ప్రజల సంతోషం కోసం, 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష 40 ఏళ్ల పోరాటాన్ని నెరవేర్చిన సోనియా గాంధీ గారు
డిసెంబర్ 9వ తారీఖు మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారి 79వ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కూడా అసెంబ్లీ ఆవరణలో, సెక్రటరియట్ ఆవరణలో మా ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రిమండలి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి ఈనాడు కార్యక్రమం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే మేము నాంపల్లిలో కూడా మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారి బర్త్డే అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించి నాంపల్లిలో ఉన్నటువంటి మౌలిక వసతులే అనుకోండి, స్థానికంగా నాంపల్లి మండలానికి సంబంధించిన సమస్యల మీద మేము ఇలా విజిట్ చేయడం జరిగింది. దానికి మా ప్రభుత్వ ఆసుపత్రిలో మాకున్నటువంటి సమస్యలను మేము పరిశీలించడం జరిగింది. అందులో ఉన్న బర్త్డే సందర్భంగా అందులో ఉన్న పేషెంట్లకు కూడా మేము పండ్ల పంపిణీ చేయడం జరిగింది. మా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అభివృద్ధి ధ్యేయంగా నిత్యము ఎప్పుడు నిద్రలో కూడా ఎప్పుడు లేచిన అభివృద్ధి అని మాకు నాంపల్లి మండలానికి దాదాపుగా ఈనాడు ఏమి అడిగితే అది కాదనకుండా ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా ఈరోజు నాంపల్లి మండల కేంద్రంలో మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ జన్మదిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు మండల పార్టీ అధ్యక్షుడు కత్తిరామ్ రెడ్డి గారితో మాట్లాడదాం. నమస్కారం. తెలంగాణ అభివృద్ధి తెలంగాణ ప్రధాత అయినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి 78వ పుట్టినరోజు సందర్భంగా అశేష భారతదేశానికే కాకుండా తెలంగాణ ప్రజలకు నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మన యొక్క స్వేచ్ఛ గాలి పీల్చుకున్నటువంటి తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా ఇది ఆ యొక్క జన్మదిన శుభాకాంక్షలు. అయితే ఈరోజు ఈ తెలంగాణ ఈ రకంగా మనం అభివృద్ధి పరుగులు పెడుతుందంటే ఈరోజు మనం సొంతంగా స్వేచ్ఛావాయువు పీల్చుకున్నటువంటి ఆ యొక్క మహాతల్లి మన తెలంగాణ పాలిట దేవతామూర్తి అయినటువంటి సోనియా గాంధీ చలవ వల్లే, సోనియా గాంధీ ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం వల్లే ఈరోజు మన సొంత రాష్ట్రంలో సగర్వంగా మన యొక్క స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నాం. ఈ తల్లి యొక్క ఆదర్శంతో తల్లి యొక్క తన పిల్లలు ఎట్లయితే చూసుకుందో తెలంగాణ కూడా ఒక వేరే వాళ్ళ మధ్యన ఒక ఆంధ్ర రాష్ట్రంతో వాళ్ళతో ఈ పిల్లల మధ్య సఖ్యత లేకుండా పెరిగి ఎలాంటి ఇబ్బంది పడుతుందో అలాంటి ఇబ్బంది తెలంగాణ తల్లిని గమనించి గుర్తించి ఆమె మన యొక్క శోకాన్ని, మన యొక్క బాధను, మన యొక్క అభివృద్ధికి వెనకబాటుతనాన్ని అన్ని గమనించి ఆమె ఈ రాష్ట్రాన్ని సిద్ధిస్తానికి, ఈ రాష్ట్రాన్ని మనందరికీ కూడా హైదరాబాద్తో ఉన్నటువంటి రాజధాని ఉన్నటువంటి నగరాన్ని మనకు ఆమె అందించడం జరిగింది. ఆమె స్ఫూర్తితోటి మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలలో కానీ గతంలో జరిగిన తప్పులు కాకుండా మన ప్రభుత్వం 10 ఏళ్ళ మొదటిగా తెలంగాణ తెలంగాణ మన కాంగ్రెస్ గవర్నమెంట్ స్ఫూర్తితోటి మనం అన్ని కార్యక్రమాల్లో ముందరికి పోతామని, ముందరికి ఇక్కడ నుంచి అంతే 10 ఏళ్ళు కాదు 50 ఏళ్ళు వెనకబడ్డ తెలంగాణని 10 ఏళ్లలో ఎంతే ధ్వంసం జరిగిందో ఈ రాబోయే 5 సంవత్సరాలే కాకుండా మరో 10-15 సంవత్సరాలు మనం ఈ తెలంగాణ గడ్డ మీద ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని ఎంతో ముందుకు తీసుకుపోయి దేశంలో కాదు ప్రపంచాన్నే ముందు చూపు చూసేటట్టుగా ఈ ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉండేటట్టుగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోవడంలో మన కాంగ్రెస్ పార్టీ ఎంతో ముందుంటుంది.